ముట్టుకుంటేనే ఊడిపోతుందండి లెగ్. చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. అసలు చూసారా పీస్ ఎంత జ్యూసీగా వచ్చిందో. వేడిగా ఉందండి అందుకే పట్టుకోలేకపోతున్నా, కానీ చాలా బాగా వచ్చిందండి. సూపర్ అనమాట. దీంట్లోకి ఒక ఆనియన్స్, నిమ్మ ముక్క ఉంటే ఇంకా అసలు కేక్ అనమాట అండి. హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఫుడ్ కుకింగ్ ఛానల్ కమ్మని ఇంటి వంట. ఇవాళ మన స్పెషల్ దమ్ బిర్యానీ అండి. కిలో రైస్తో కిలో చికెన్ తీసుకొని దమ్ బిర్యానీ చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో చూపిస్తాను విధానాన్ని, రండి. ముందుగా బాండీ పెట్టుకున్నానండి, కళాయి వేడయింది. ఇందులో ఒక కప్పును ఆయిల్కి అయితే వేస్తున్నాను. ముందుగా ఇదిగోండి 4 పలావాకులు, 4-5 మరాఠీ మొగ్గలు, 2 యాలకులు, 1 స్టార్ పువ్వు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలండి. ఇక ఆయిల్ వేడవంగానే వేసాం కదండి. ఇప్పుడు 2 పెద్ద సైజు ఉల్లిపాయలండి, ఒక 10 పచ్చిమిర్చి నిలువుగా చీల్చుకొని పెట్టుకున్నాను. కొద్దిగా త్వరగా వేగాయి కదండి. ఇప్పుడు మనం 3 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. ఇది పచ్చివాసన పోయే వరకు కూడా మనం వేపుకోవాలి. మూడు స్పూన్లకు వచ్చిందండి, 3 స్పూన్లు వేసేసాను. ఇది మీడియం ఫ్లేమ్లో పెడుతున్నానండి, ఎందుకంటే అల్లం మాడకుండగా వేగాలి కదా. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కిలో చికెన్ తీసుకున్నానండి. ఇదిగోండి ఇలా 2 లెగ్ పీసులు కొట్టించారు. ఇదిగోండి ఇంత ఈ సైజు తీసుకున్నామండి, ఈ సైజు ముక్కల కింద. దీంట్లో నేను మ్యారినేట్ చేసి 1 గంట ముందే పెట్టేసుకున్నానండి. దీంట్లోకి ఇది కిలో చికెన్ కదండి, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను, 2 స్పూన్లు కారం వేసానండి. అంటే టేబుల్ స్పూన్లు అండి, 2 స్పూన్లు అంటే తగినంత సాల్టు, 1 టీ స్పూను పసుపు వేసానండి. వేసి 2 స్పూన్లు ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి ఉంచాను. దాంతోపాటు 1 టీ స్పూను గరం మసాలా, 1 టీ స్పూన్ల సగం కసూరి మెతి వేసానండి. వేసి ఇలా ఒక పక్కన పెట్టుకున్నానండి. ఇది మ్యారినేట్ చేస్తే మాంసానికి చాలా బాగా పడుతుంది కాబట్టి అలాగా జ్యూసీగా వస్తుందని ఇలా పక్కన పెట్టానండి. ఇది నెక్స్ట్ పెడతానండి. చికెన్ ఫ్రై చేస్తున్నా ఈ పలావ్లోకి. అంటే 2 ఒకసారి అవ్వదు కాబట్టి నేను ఓన్లీ పలావ్ మట్టుకే తీస్తున్నానండి వీడియో. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 నిమిషాలు వేగింది కదండి. ఇప్పుడు మనం ఏదైతే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నామో ఈ చికెన్ ఇందులో వేసేస్తున్నా. ఇలా మనం 5 నిమిషాల పైన 5-6 నిమిషాలైనా వగ్గ పెట్టుకోవాలండి కర్రీ, వాటర్ బయటకు వచ్చే వరకు కూడా. ఇదిగోండి పుదీనా తీసుకున్నాను, ఇది కూడా వేసేద్దాం. ఒక గుప్పుడు కుండేలాగా మీరు ఆకులు తీసుకోండి, పుదీనా ఆకులు. ఐదు 6 నిమిషాలు అయిందండి, ఒకసారి కలుపుకుందాం. ఇదిగోండి ఇలా ఆయిల్ వస్తుంది, మనం ఇలా కలుపుకోవాలి.
చికెన్ అనేసరికి సగం మగ్గగానే పీస్ విడిపోద్ది కాబట్టి అండి మనం ఎక్కువగా కలిపేసుకోకూడదు. ఇంకో 5 నిమిషాలు మగ్గనించాక వాటర్ యాడ్ చేసుకుందాం. ఇంకో 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసానండి. చూసారా ఆయిల్ అంతా బయటకు వస్తుంది. ఇలాగా మనం బిర్యానీ చేసుకునేటప్పుడు ముక్కని కనీసం 15 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. ఇందులో మగ్గనిస్తే టేస్ట్ బాగా వస్తుంది. ఒకసారి కలుపుకున్నాం కదండి, మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుందాం. సోనా రైస్ తీసుకున్నానండి నేను. ఇవి గంట ముందుగా కడిగేసి పక్కన పెట్టుకున్నానండి. ఇవ్వండి ఈ గ్లాస్తో బియ్యం, ఈ గ్లాస్తో 3 గ్లాసులు వస్తాయండి. కేజీ 3 గ్లాసులు రాగా ఇక్కడికి వచ్చాయండి. దీనికి తగ్గట్టుగా మనం వాటర్ తీసుకుందాం. అయిందండి, మళ్ళీ ఒకసారి మూతి చూసుకుందాం. దమ్మా సంటి చూపించు. బాయిల్ అయిపోయిందండి 15 నిమిషాలకే. చూసారా ఎంత వాటర్ వచ్చేసిందో, అంటే చికెన్ వాటర్ వదిలిపెట్టేసింది. చేసుకున్న మసాలా అండి ఇంట్లోది. ఈ మసాలా ఎలా తయారు చేయాలో కూడా మీకు నేను చూపిస్తాను, మన నెక్స్ట్ వీడియోలో పెడదామండి. ఇవ్వండి ఇప్పుడు దీంట్లోకి 1 2 3 4 స్పూన్లు అయితే మసాలా వేసానండి. జాజికాయ చిన్నగా చితకొట్టి చిన్న ముక్క అండి, ఇంత ముక్క వేసాను, అంతకన్నా ఎక్కువ వేయకూడదండి. ఇదిగోండి ఒక చిన్న గుప్పుడు కొత్తిమీర కూడా వేసుకున్నాను. మనం బియ్యం ఎన్నైతే తీసుకున్నామండి దానికి తగ్గట్టుగా 1కి 2 చొప్పున నీళ్లు పోయాలండి. ఒకటి 2 3 4 5 6 అండి. 3 గ్లాసులకి 6 గ్లాసులు నీళ్ళండి. అర గ్లాసుకి గ్లాస్ వాటర్ అండి. మనం చికెన్ పెట్టుకున్నాం కదండి, ఒక హాఫ్ గ్లాసుకు తక్కువగా ఉండేలాగా కూడా వాటర్ వేస్తాను. మనం చికెన్ వేసుకున్నాం కదండి, దాంట్లో వాటర్ ఒక పావు గ్లాస్ వస్తుంది కాబట్టి ఒక అర గ్లాసుకి నేను వాటర్ వేస్తున్నానండి. చికెన్ కూడా మగ్గడానికి. చికెన్లో మ్యారినేట్ చేసేటప్పుడు 2 స్పూన్లు ఆల్రెడీ వేసి సాల్ట్ మ్యారినేట్ చేశారండి. ఇప్పుడు ఈ వాటర్కి ఎంత సాల్ట్ పడుతుందో అంతా వేస్తాను. ముందుగా 2 స్పూన్లు వేస్తున్నానండి, చూసుకున్నాక వేసుకుందాం. చూసిన తర్వాత ఎసరు వచ్చింది చూద్దామండి. మనం బియ్యం వేసేసుకోవచ్చు. ఇలా ఎసరు తెరలగాగేటప్పుడు ఒకసారి కలుపుకొని టేస్ట్ కూడా చూసుకోనండి. మనం సాల్ట్ సరిపోయింది అనుకోండి మనం వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ సరిపడగా వేసాను, కరెక్ట్గా సరిపోయిందండి సాల్ట్. ఉందామండి.
బియ్యం వేసుకున్నామండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం మూత పెట్టుకుందామండి. 5 నిమిషాలకు ఒకసారి చూసుకుంటే సరిపోద్దండి. బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూసారండి ఎంత బాగా బాయిల్ అయిందో కర్రీ. ఇంత వేడిగా ఉన్నప్పుడు కొంచెం మనకి ఇలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక 5 నిమిషాలు అయితే మొత్తం ఆవిరంతా ఆరిపోయి బాగా వస్తుందండి పొడి పొడిగా. చూసారండి లెగ్ పీస్ ఎంత బాగా మగ్గిపోయిందా, సూపర్గా ఉడికిందండి. ప్లేట్లో సర్వ్ చేస్తానండి. చాలా బాగా వచ్చిందండి. చూసారండి పీసెస్ అవి ఎంత బాగా ఉడికాయో, సూపర్ ఉందండి ఇవాళ పొలం. దమ్ బిర్యానీలోకి ఇలాగా గ్రేవీ ఫ్రైలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మా పిల్లలకి అలా కావాలన్నారు, అలా చేశాను. ఇందులో చిన్న లోటు ఉంది, ఏంటో చెప్పండి. ఒక నిమ్మకాయ ముక్క, ఆనియన్ ముక్క, ఎంతండి చిటికలో వచ్చేస్తుంది కూడా. చిటికలో తెస్తానండి. ఇదిగోండి నిమ్మకాయ ముక్క కూడా తెచ్చేసాను. సూపర్ వచ్చిందండి. ఏదైనా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. బాయ్ అండి.